నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం కులపిచ్చి పవనే చెప్పాలి ముందు వెనకల విచక్షణ ఉండాలి కదా ఏం మాయ చేసావయ్యా చంద్రబాబు అమెరికా గోల్డ్ కార్డ్ వీసా విశాఖ ఉక్కు విషయంలో ఆంధ్రుల సంకల్పం గురించి చెప్పిన పవన్ కళ్యాణ్ సభలో ఆంధ్రులకు గల కులపిచ్చి గురించి కూడా ఒక వ్యాఖ్య చేసేశారు తెలంగాణతో పోల్చి చెబుతూ ఆంధ్రాలో కులాభిమానం గురించి పవన్ ఒక వ్యాఖ్య చేసేశారు కాషాయం గట్టిన పవన్ కళ్యాణ్ ఇలా ఆంధ్రుల కులాభిమానమో కులపిచ్చి గురించినో మిగతా ప్రాంతాలతో పోల్చి మరీ వాళ్ళను ఎండగట్టడం బాగానే ఉంది కానీ ఎటొచ్చి సాక్షాత్ పవన్ కళ్యాణ్ నామధేయుడు ఎన్నికల్లో ఏరుకోరి పోటీ చేసింది ఎక్కడబ్బా అంటే మాత్రం అసలు గమ్మత్తు గుర్తుకు రాక మానదు 2019 ఎన్నికల్లో అయినా 24 ఎన్నికల్లో అయినా కాపుల జనాభా గణనీయంగా ఉన్న నియోజకవర్గాలను ఎన్నుకుని మరీ ఎన్నికల్లో పోటీ చేశారు జనసేన అధిపతి ఇందులో రహస్యాలేమీ లేవు కనీసం 70-80 వేలు అంతకు మించి కాపుల ఓట్లు ఉన్న నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం జరిగింది అలాగే ఒక దశలో అంటే గత ఎన్నికల ముందు ఏపీ జనాలు కనీసం కులం సెంటిమెంట్ను అయినా గుర్తు తెచ్చుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటూ కూడా బాహాటంగా వ్యాఖ్యానించిన ఘనత కూడా పవన్ కళ్యాణ్దే మరి ఇంత చరిత్రను పెట్టుకునే పవన్ కళ్యాణ్ ఏపీ జనాల కులాభిమానం గురించి వ్యాఖ్యానించడం ఏమిటి కోరి గుర్తు చేయడానికి కాకపోతే మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు ఒకే ఒక్క చోట ఆంధ్రులు అనే భావం ఎక్కడ వస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దగ్గరే ఆంధ్రులు అనే హక్కు భావన వస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద ప్రసంగంలో అనేక విషయాలను ప్రస్తావించారు సాధారణంగానే ఈ ప్రసంగంలో జగన్ను నిందించడానికి ఎక్కువ సమయం కేటాయించారు అవన్నీ పక్కన పెట్టి ఒక విషయాన్ని గమనిద్దాం సర్వేరాళ్లపై జగన్మోహన్ రెడ్డి బొమ్మలు తీయించేందుకు 30 కోట్ల రూపాయలు ఖర్చయిందట జగన్ వలన కొత్త ప్రభుత్వంపై పడిన అదనపు భారం అది అని ఆయన అంటున్నారు మంచిదే జగన్ స్వార్థంతో తన బొమ్మలు సర్వేరాళ్ల మీద చెక్కించుకోవడం అనేది తప్పే అని దానిని దిద్దడానికి కూటమి ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడం కరెక్టే అని అనుకుందాం కానీ అది కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే చేపట్టవలసిన పనేనా ఏది ముందు ఏది వెనుక అనే విచక్షణ ఈ ప్రభుత్వానికి ఏమైనా ఉందా అని ప్రజలు అంటున్నారు ఎందుకంటే గత జగన్ ప్రభుత్వ హయాంలో మొదలైన పనులు మాత్రమే కాదు అంతకుముందు తెలుగుదేశం పాలనా కాలంలో మొదలైన నిర్మాణ పనులు వారికంటే ముందు కాంగ్రెస్ సర్కారు హయాంలో మొదలైన పనులు కూడా అనేకం ఇంకా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నాయి 30 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తే నిర్మాణాలు పూర్తయిపోయి ప్రజలకు అందుబాటులోకి వచ్చే పనులు బోల్డని పెండింగ్లో ఉన్నాయి ఇలాంటి వాటిలో ప్రభుత్వ స్కూల్ భవనాలు అలాగే మారుమూల ప్రాంతాల్లో జనజీవితానికి ఇబ్బందులు కలుగుతున్న చోట్ల బ్రిడ్జిలు వంటి అనేక నిర్మాణాలు ఉన్నాయి మరో 15 ఏళ్ల పాటు ఈ కూటమి ఇట్లే ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్పై సోషల్ మీడియాలో సెటైర్స్ మోతమోగుతోంది 7 అడుగులు నడిచి సుఖదుఖాల్లో కష్ట నష్టాల్లో జీవితాంతం కలిసి ఉంటామని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన వాళ్లతోనే సరిగ్గా 3-4 ఏళ్లు జీవన ప్రయాణం సాగించిన పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుతో మాత్రం 15 ఏళ్లు ఇదే బంధాన్ని కొనసాగిస్తానని ప్రకటించడంపై నెటిజన్లు దెప్పిపొడుస్తున్నారు పవన్ను ఏం మాయ చేశావయ్యా చంద్రబాబు ఇదేం ప్రేమానుబంధం అంటూ నెటిజన్లు తమదైన వ్యంగ్య ధోరణిలో పోస్టులు పెట్టడం ఆకర్షిస్తోంది ఇంకా కొన్ని పోస్టుల గురించి చెప్పుకోవడానికి సభ్యత అడ్డు వస్తోంది ఎవరి కోసం ఎందుకోసం ఇంకా 15 ఏళ్లు ఇదే రాజకీయ బంధాన్ని కొనసాగిస్తామని చెప్తున్నావని నెటిజన్లు నిలదీస్తున్నారు చంద్రబాబుతోనే జనసేన పల్లకి మోత ముగుస్తుందని అనుకున్నామని ఆయన కుమారుడు లోకేష్ను కూడా ఇదే రీతిలో నెత్తికెత్తుకుంటామని చట్టసభ సాక్షిగా పవన్ చెప్పారని చురకలంటిస్తున్నారు ఇక తేల్చుకోవాల్సింది జనసేన కార్యకర్తలే అని నెటిజన్లు హితవు చెప్తున్నారు ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరన్నా మాట్లాడిన మేము వీటిని అధిగమించి ప్రజల్లో మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం మీద పడతాం అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష అవి మన ఇంటి విషయాలు అవన్నీ మన ఎన్డీఏ కూటమి విషయాలు మన కుటుంబ విషయాలు కింద పడతాం మీద పడతాం ఒక మాట అనొచ్చు ఇంకోటి అనొచ్చు నాకు ఏం అభ్యంతరం కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు వాళ్ళకి కూడా అధికారం రాదు డబ్బున్న వారికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు
అమెరికాలో $5 మిలియన్ అంటే భారత్ కరెన్సీ విలువ ప్రకారం 44 కోట్లు అమెరికాలో పెట్టుబడి పెడితే వారికి గోల్డ్ కార్డ్ వీసాను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ కార్డు పొందిన వ్యక్తులకు గ్రీన్ కార్డు తరహా సౌకర్యాలు పొందడంతో పాటు అమెరికా పౌరసత్వం పొందడానికి మార్గం కాబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరో 2 వారాల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికీ ఇలాంటి వీసాలు చాలా దేశాలు జారీ చేస్తున్నాయి. ఆస్ట్రేలియా, ఇటలీ, దుబాయ్, గ్రీస్ వంటి దేశాలు ఇస్తున్నాయి. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.